వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనం ఇవాళ మాసాపేట డ్యామ్కి వచ్చినాం. సో రవ్వ ఫిషింగ్ చేయడానికి వచ్చినాం. గుచ్చాలు వేస్తా ఎప్పుడు కానీ అదే గుచ్చాలు వేసినప్పుడు ప్రతిసారి రవ్వ ఫిషెస్ మంచిగా పడతాయి. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బెల్ రింగ్ అవ్వడం, రీల్ అవ్వడం. సో మనం చూద్దాం ఈరోజు ఫిషింగ్ అయితే లేదని. లాస్ట్ టైం నాకు ఇటు రవ్వు చేపలు పడ్డాయి. సో నేను అదే డైరెక్షన్లో వేస్తున్నా, క్యాస్టింగ్ ఇట్లా అదే డైరెక్షన్లో వేస్తున్నా. బ్రోస్ మనకెంత బలం ఉంటే అంత బలం పెట్టి దూరం క్యాస్టింగ్ చేయాలి బ్రో. ఎప్పుడైతే నువ్వు దూరం చేస్తావో గుచ్చాలు అప్పుడే చేప అనేది డేరుగా వచ్చి తింటుంది అనమాట. అప్పుడే చేప హుక్ అవుతుంది. నేను అందుకే నా బలం అంతా యూజ్ చేసి దూరం క్యాస్టింగ్ చేసిన బ్రో. ఎందుకు అది చెప్తా అంటావా? బ్రోస్ క్యాస్టింగ్ చేసిన తర్వాత బెల్ అనేది మస్ట్ అండ్ షుడ్ బ్రో. ఎందుకంటే లాస్ట్ టైం నాది రాడే ఎత్తుకపోయింది నీళ్ళకు నాకు చేప. మనం ఎప్పుడు ఇదే ఫాలో కావాలి. ఇక్కడ నేను చేసే సెకండ్ రాడ్ బ్రో. ఇది ఇట్లా దూరంలో క్యాచ్ చేసిన ఇది ఎప్పుడు కానీ కొంచెం రైట్ మీద చూసుకోవాలి. ఎందుకంటే వెయిట్ కదా, ఊసిపోయి వెళ్ళిపోయింది అనుకో లేదో బాధ. ఎందుకు గుచ్చ పోతాయి, అన్నీ పోతాయి. అది బెల్లా తెస్తా. పెట్టుకొని పద్ధతి బ్రోస్. ఈ బెల్ రింగ్స్ పెట్టుడేమో కానీ నాకు నిద్రలో గిట్లా అదే సౌండ్ వస్తుంది బ్రో. ఆ నిద్రలో గిట్లా అదే బెల్ రింగ్ అవుతుంటే ఆ రాడ్ గుంజుకోపోడు అవే వస్తున్నాయి బ్రో. నాకు అది ఏందో ఏమో ఈ చేపలు నా నిద్ర పట్టిస్తలేవు బ్రో నైట్ టైం అయితే. పోయింది మళ్ళా. బ్రోస్ ఇక్కడ బెల్ రింగ్ అయింది కదా, అట్లనే రాడ్ అనేది ఎంత బెండ్ అయింది చూసిర్రా. అంటే అది పెద్ద రవ్వు చేప బ్రో. అది నేను మిస్ అయింది అనుకున్నా కానీ హుక్ అయింది. అట్లా బెల్ రింగ్ అవుతుంటే రాడ్ అనేది బెండ్ అవుతుంటే ఆ ఫీల్ ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు బ్రో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. అది వస్తుందిరా. పోయింది. అవి చూసినావా బ్రోస్? అది జబర్దస్త్ మంచి రవ్వు చేప. అది వాటర్ మీద చూడొచ్చు అది ఎంత ఫోర్స్తో వస్తుందో. అది ఫైట్ ఇసుకుట. ఎప్పుడు కానీ అట్లా హుక్ అయిన చేపని అనామతం తీసి బయట ఎత్తేదాన్ని చూడొద్దు బ్రో. ఎందుకంటే ఊసిపోతుంది. వాటి పెదాలు చాలా సున్నితంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే కొంచెం వైర్ కొంచెం లూజ్ వదిలేరా. సరే దమ్ పట్టినా సరే తీసుకో. అది ఎగురుతుంటే నాకు మాత్రం మామూలు టెన్షన్ అవుతలేదు బ్రో, ఎడ మిస్ అవుతుందేమో అని. అయ్యో సంచిగా పోయినా సరే లైన్. అయ్యో సంచి దంబాటిట. హుక్ అయినాక చాలా సేపు దీన్ని దమ్ పట్టించిన బ్రో. లేకపోతే అనామతం తీసి గడ్డకేస్తా అంటే ఊసిపోతుంది అది. ఇంకొవ్వరు లేరా అన్న మనకు చూపుతి లేరు. దమ్ పడుతుందా? సరే అబ్బా అప్పటి నుంచి ఆటాడిస్తుంది బ్రో. ఇది నాకు అర్థమవుతలేదు, గడ్డకు వస్తా లేదా అసలుకి. అట్లొద్దు. పెద్ద ఫిష్ అది. బ్రోస్ ఇక్కడ మా అన్న నాకు సంచి ఇచ్చిండు. చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఈ సంచులు అంగడి పోయినప్పుడు అన్ని కూరగాయలు
పల్లిపట్ల అన్నీ పట్టుకొస్తుండే మా కోసం. ఈ చిన్నగా ఉన్నప్పుడు సంచి ఎంతమందికి యాద ఉందో కామెంట్ చేయరు బ్రో. నాకు ఈ సంచి చూసినప్పుడల్లా మా తాత గుర్తుకొస్తాడు నాకు. ల్యాండింగ్ నెట్ ఖచ్చితంగా కావాలి మనకు. ఇట్లయితే గిట్లయితే కట్టినాడు. బ్రోస్ అసలు గింతసేపు ఆట ఆడిస్తే అసలు ఏంది అసలుకి గిట్లయితే అస్సలకి కుదరదు బ్రో. నెక్స్ట్ టైము ల్యాండింగ్ నెట్ అయితే పట్టుకొస్తా. ఈజీగా అనామాతం దాన్ని తీసుడు వాళ్ళు వేసుడే ఉంటుంది. దగ్గర పోతే వెళ్ళిపోతుంది అది. నేను అసలు మిస్ అయింది అనుకున్నాను అది. రవ్వ చేపలు దంబట్టగానే ఏం చేస్తాయంటే అట్లా అనామతం పైకి లేచొస్తాయి బ్రో. సో ఈజీగా తీసి గడకేసుకోవాలి మనము. సంచి తీసుకో, సంచి. ఓ మై గుడ్నెస్. ఇది టెక్నిక్ బాగుంది అని బాగా చిక్కింది అనేది ఒక్కటి బాగా చిక్కింది. లేకుంటే సో నేను వేసిన ఫస్ట్ అందులో అటు సైడ్ కొంచెం ముందుకైనా మంచిది. రైట్, నేను వేసిన 20 minutes అనుకుంటా. 20 minutes లోపు పడిపోయింది. సో ఫిష్ హుగ్గాంగ్ పైకి ఇట్లా లేచింది. అసలు మిస్ అయింది అనుకున్నా. ఫస్ట్ టైం అట్నే మిస్ అయింది. కానీ ఫిష్ చూడండి సైజ్ మాత్రం జబర్దస్త్. సో మంచి వీడియో వస్తుంది. సైజ్ మనం దీన్ని వెయిట్ చెక్ చేద్దాం. దీన్ని ఎర్రగా ఉన్నాయి ఇవి. ఇట్లా అడ్డంలో కలర్ వేసినట్టున్నాయి ఎర్రగా. ఈ పడ్డ చేప నేను బస్తాలు వేసినో లేదా బ్రో, మళ్ళీ బిల్డింగ్ అయింది. అసలు నేను షాక్ అయినా. బ్రోస్ ఈ బిల్డింగ్ కూడా ఏమో కానీ ఉరుకుడే ఉంది, తీసిరే ఉంది, సంచులేసిరే ఉంది బ్రో చేపలను అయితే. ఇట్లరా ఇట్లరా. ఆ గజ్జ తీసేయి. ఫిష్ అయితే ఉక్కైంది. ఇక మనం పెద్ద సాహసం ఏంటంటే గడ్డకొచ్చలేదు. అయ్యో గాడ్. సంచి అన్నా కాచినా ఇప్పుడు అంత దూరంకి చీడ దాకా వస్తుంది. ఈ గడ్డ కడిగిన కా అని చేస్తాడు దాన్ని. ఇక దమ్ పట్టాలి, ఇక తప్పది. ఏందిరా అది చూడు, బాగుంటుందా? ఏడు దాకా వచ్చింది అది. అయ్యో రవ్వ చేప పడ్డప్పుడైతే గా నాచు ఉండదు బ్రో, గా రౌతులు ఉండదు బ్రో. అదే సందు చేసుకొని దాని సైడ్కి పోతుంది, ఊస కొట్టుకుంటే వెళ్ళిపోతాయి బ్రో. ఇది పెద్ద గోస. ఇక గుంజేసి అట్లా గుంజుకో. ఇక యు వాంట్ టు టెల్ సంథింగ్? యా ఇట్స్ ఎ బిగ్ గ్రౌ మ్యాన్. సంచి అలా దమ్ పట్టాలి. కన్నీరే తుడందిరయ్యా. బ్రోస్ నేను ఎప్పుడు చెప్పాను, నాకు మంచి సజెషన్, మీకు అన్న లెక్క తమ్ముళ్ళ లెక్క నన్ను ట్రీట్ చేయండి బ్రో. దయచేసి స్విమ్మింగ్ రాంది మాత్రం వాటర్లోకి దిగకండి బ్రో. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఏమేన్ ఎట్లా ఎక్కింది? మంచి ఎక్కింది, లేకపోతే ఎట్లా ఎక్కింది? మెల్లగా గుంజనైతే గుంజ ట్రై చేయటం.
వస్తుంది కదా, అటు పోనీయకు, అటు రాయిది నీకు ఇటే రానిచ్చుకో, దమ్ బట్ట నడుకోసేపు. రాయిది పోనీయకటు, అటు రాయిది పోతే తట్టించుకొని పోతుంది అది. అరే రాయి దిక్కు పోయిందంటే ఆగమవుతుందిరా క్యాలే. ఆగు 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 ఆగు, హోల్డ్ ఆన్ అట్లా అట్లా, అది అది మొత్తం తేలాలి బయటికి, దమ్ పట్టాలి అది. మరి అయితే చాలా బ్యూటిఫుల్ జాబ్. నేను పట్టుకున్నా కొంచెం టెన్షన్ ఉండే, హార్ట్ బీట్ అయితే ఎట్లా కొట్టుకుందని ఫిష్ పడేటప్పుడల్లా ఏడ మిస్ అవుతా అని. సో గుడ్ ఫిష్ ఈరోజు మంచిగా అవుతుంది మనకు, లాస్ట్ టైం లాగా అవుతుంది సేమ్. మంచిగా ఎక్కింది అట్లా. సో ఇది కేజీలలో ఉంది. మనకు పడ్డ రవ్వ చేపని వెయిట్ చెక్ చేద్దాం ఇప్పుడు మనం. కొంచెం అటే పోరా, దూరం పోరా ఆయన. 1.5 కేజీన్నర ఉంది. 1.5 500 గ్రామ్స్ కేజీన్నర. 540. నేను అసలుకి కేజీన్నర చేప పడితేనే నేను అతలాకుతలం అవుతున్నా, అది బయటకు వస్తుందా లేదా నేను అసలు ఫుల్ టెన్షన్. ఈ చేప పడుడేమో కానీ ఫస్ట్ ఒకటి ఏయంగానే హ్యాపీనెస్ కోసం వెయిట్ చేయడం, పడ్డాక టెన్షన్ ఎగ్జైట్మెంట్ మాత్రం ఘోరంగా ఉంటుంది. కానీ అది గడ్డకు వస్తుందో లేదో మాత్రం నాకైతే ఘోరంగా టెన్షను, ఎందుకంటే నేను చాలా ఫిషెస్ మిస్ చేసిన. సో అందుకనే సో ఇది దెబ్బరేస్తుంది. నేను అనుకుంటా నేను అప్పుడప్పుడు 5 kg పట్టాలి 5 kg పట్టాలనుకుంటా. 5 kg ఇది 1.5 kgకే నేను అసలుకి తీస్తలేను బయటకి. 5 kg నాతోనే అయితే బ్రో కంపల్సరీ మిస్ చేస్తాను దానికి. ఇట్లా మా అన్న అప్పుడు ఇక డే మొత్తం సాడ్గా కూర్చుంటాడు మంచి ఫిష్ మిస్ చేసినామని. బ్రోస్ ఒక్కసారికి బెల్ రింగ్ ఎగ్జైట్మెంట్ వినండి బ్రో. ఎటు తీసుకుపోయింది అది, అటు ఓనియకరా. ఇడ బ్రోస్ ఫిష్ అయితే హుక్ అయింది, కానీ అది ఏం చేసిందంటే ఆ రౌత్ వెనుకకి తీసుకుపోయింది బ్రో, ముందర రౌత్ వెనుకకి. అట్లా పోతే అసలుకే రాదనుకున్నా, కానీ ట్రై చేసిన బ్రో. అయ్యే ఓకే ట్రై చేసుకో. దాని అటు సైడ్ మాత్రం పోనీయకు, అటు వెళ్తావా? తట్టించిందా? కొంచెం మా సైడ్ పోగానే వచ్చింది బ్రో, నా లక్ మంచిగా ఉంది అసలుకి ఈరోజు. ఓకే డన్ క్యాలెబ్. అది రాయి కొంచెం ఇటు వచ్చిందంటే ఓకే డన్. వచ్చిందా? ఇటు వచ్చేసి ఇట్రా ఇట్రా ఇట్రా. మెల్లగా. లాస్ట్ టైంలో స్టోరేజ్ కూడా అయిపోయింది.
మిస్ అవుతాను కదా సార్ ఒకసారి బాగుంది చూసుకో. లేదా బ్రోస్, ఫిషింగ్ చేయడం చాలామంది చీప్గా చూస్తారు, కానీ వాళ్ళకి తెలియదు బ్రో. ఒక్కసారి వాళ్ళు ఫిషింగ్ చేయడానికి వచ్చి ఒక స్టిక్ తీసుకొని వచ్చి ఫిషింగ్ చేస్తుంటే వాళ్ళకున్న స్ట్రెస్, పెయిన్, పీస్ దొరుకుతుంది బ్రో. ఒక్కసారి ట్రై చేసి చూడండి బ్రోస్. ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే ఇటు రవ్వ చేపను గుణుస్తున్నో లేదో, నేను వేరే సైడ్ వేసిన బెల్ రింగ్ ఘోరంగా రింగ్ అయింది బ్రో. అది పెద్ద చేప. రాడేం పోతురా. ఇటు ఈడ బెల్ రింగ్ అవుతుంది, అటు ఆ చేప గుణుస్తున్నా బ్రో. అసలు ఏది గుంజాలో అర్థమైతే లేదు బ్రో. ఇట్లా రెండు సార్లు గుణిస్తే నాకు చేపలు. రావాలా? ఆ చేపను గడ్డకేసి ఇటు గురికొచ్చిన బ్రో చేప తీసుకొని. ఇదేంటి ఓ అటు వెళ్ళిపోయింది. అది తట్టించిపోయిందా? ఉందా? ఓ మై గుడ్నెస్, ఏంద్రా ఇది? ట్రాక్ టైప్ చేసుకురా. మస్తు చాలా దూరం పోయింది మరి. అది మస్తు దుంకిందిరా అయ్యా. అది అయ్యో అయ్యో, మరి ఎటైంది అది? అది ఏడుకొత్తి. వచ్చిందా దగ్గర వరకు? రవు, ఇట్స్ ఎ బిగ్ రవు. మంచిగా ఉంది సైజ్. అంతే, అటే తీసుకో ఫస్ట్. అరే చాలా పెద్దగా ఉందిరా, మస్తు పెద్దగా ఉంది. అయ్యో అయ్యో, అటు తీసుకో. పెద్దగా ఉంది. చాలా పెద్దగా చిన్నది. దీన్ని ఎట్లా డీల్ చేస్తావేమో అసలు. సంచి తీసుకోరా, పెద్దగా ఉంది. దమ్ము వస్తుంది, పెద్దగా ఉంది. చూసుకో, లోతుంది ఇక్కడ. ఆగపడకు, ఆకపడకు. ఎస్, గ్రేట్ క్యాచ్. చాలా దుంకింది మరి అది. మెల్లగా మెల్లగా. సో ఇది అసలుకి దీన్ని సింపుల్గా డీల్ చేసిన నేను. అంత స్ట్రెయిన్ గిట్లా ఏం బాలే, కానీ చాలా లాంగ్ తీసుకెళ్ళిపోయింది. నేను అక్కడ సైడు ఫిష్ తీసేలోపే ఇంకోటి హుక్ అయింది, కానీ సైజు మామూలు లేదు. వెన్ ఐ వాస్ క్యాచ్ ద ఫిష్, ఆటోమేటికలీ మై ఫేస్ వాస్ గ్లో విత్ హ్యాపీనెస్. మన సబ్స్క్రైబర్స్ అటాలు. అక్కడ ఇంకో ఫిష్ ఆడుంది, అలా పడ్డది. అది మెల్లగా. ఇది ఆగమాగం తీసుకొచ్చింది తెలుసా. అసలు 2 ఫిషెస్ ఎట్ టైమ్స్ నాకు కుక్ అయినాయి. సో మంచి డే అనుకోవాలి ఈరోజు. నాకు
ఇన్ని ఫిషెస్ పడ్డాయి. ఎంత వెయిట్ ఉందో చెక్ చేద్దాం. ఎంత ఉంది? 10 రా. ఫుల్ చేపలు పడ్డాయి బ్రో. ఆ రోజు లెంతీ అవుతుందని కొంచెమే పెట్టాం వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రో ఫర్ ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము పెడతాము. అండ్ కామెంట్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.